తాండూరు నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమోదైన పనులు నేడు తాండూరులో జరుగుతున్నాయని, గతంలో పూర్తి చేసిన పనులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన పనులే కనిపిస్తున్నాయని, అప్పుడు ఆమోదమైన పనులు ఇప్పుడు కొనసాగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం గ్రామంలో పూర్తయిన పనులకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. గ్రామాల్లోని సర్పంచ్లు, కాంట్రాక్టర్లు బంగారాన్ని తాకట్టు పెట్టి అభివృద్ధి చేశారని అన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం వెంటనే బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఖమ్మం గాని, ములుగు గాని, వనపర్తి జిల్లాలో గాని, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు వరదలకు. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ బడా నాయకులు గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కరొకరికి 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, పంట నష్టం 10,000 ఇవ్వాలి, గొర్రెలు బర్రెలు పోతే 10,000 ఇవ్వాలి. ఇవన్నీ చెప్పినోళ్ళు నిన్న ఒక జీవో విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. 5 లక్షలు అంటే మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనేమో 25 లక్షలు అడుగుతారు. మీరు అధికారంలో ఉండి 5 లక్షలు ఇస్తామంటారా? గొర్రెలకు 4,000 ఇస్తారంట. ఏడొస్తుంది గొర్రెలు 4,000? పొంగులేటి శ్రీనివాస్ అంటారా, శ్రీనివాస్ రెడ్డి అంటారా 4,000 గొర్రెలు? లేకుంటే బట్టి విక్రమార్గా అమ్ముతాడా బర్లు? కాబట్టి ఆలోచన చేసుకున్నాలి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. మరి గతంలో మీకు తెలుసు, గతంలో ఇదే విధంగా ములుగులో ఒక 5-6 మంది వరదలు వచ్చి చిక్కిపోతే, దాంట్లో చిక్కుకుంటే కేసీఆర్ గారు వితిన్ ½ an hour ఈ సిగ్గుమాలిన ప్రభుత్వం హెలికాప్టర్లు దొరకలేవని అంటూ తాండూరు వచ్చి మనోహర్ రెడ్డి బర్త్డే చేయడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, కానీ 9 మంది 9 గంటలు వరదల్లో చిక్కుతే హెలికాప్టర్ దొరకలేదనే మాట్లాడడం ఎంత సిగ్గుచేటు. ఒక మంత్రులుగా ఉండి ఒక ప్రభుత్వం నడిపించే వ్యక్తులు ఈ విధంగా మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు? ప్రజలకు వీళ్ళు ఏం మురగబెడతారని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తున్నారు. టీఆర్ఎస్ పాలన మళ్ళీ రావాలని కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఏదో 400 జూట హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి మీరు ఆ చెప్పిన చూచా తప్పకుండా చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఎస్డిఎఫ్ ఫండ్ తాండూరుకు వచ్చినాయో అవి క్యాన్సిల్ చేయరాదు. మనోహర్ రెడ్డి గారికి ఇంకోసారి చెప్తున్నాం, అవి క్యాన్సిల్ చేయరాదు. అవన్నీ కూడా బిల్లు ఇప్పించే బాధ్యత మనోహర్ రెడ్డి గారికి. మరి లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లని ఇందిరా పార్క్ లో ధర్నా ఉంటుంది. రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తుంటారు. జై హింద్.